సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలం భూంపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో కమాన్ వద్ద ఎనుగుర్తి గ్రామానికి చెందిన యాదమ్మ అనే 50 సంవత్సరాల మహిళ కళ్ళు విక్రయిస్తూ ఒంటరిగా కనిపించడంతో బైక్ మీద వెళ్లిన యువకుడు మహిళ మెడ నుంచి 2 తులాల బంగారు గొలుసు బైక్ పైన వచ్చి దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్లో చూసిన వీడియో ఆధారంగా దొంగతనానికి పాల్పడ్డాడు. సాంకేతిక పరిజ్ఞానాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న దుబ్బాక భూంపల్లి పోలీసులు 2 టీములుగా విడిపోయి దర్యాప్తు చేయగా రాజన్న జిల్లా సిరిసిల్ల ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన లవకుమార్ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించడంతో దుబ్బాక సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దొంగ దోచుకెళ్లిన వస్తువులను మీడియా సమావేశంలో ఏర్పరిచినారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత లోను యాప్ల ద్వారా అప్పుగా డబ్బులు తీర్చుకొని జలసాలకు పాల్పడుతూ వాటిని తీర్చలేక యాప్ యాజమాన్య ఇబ్బందులు తట్టుకోలేక యువత పెడదారిన పడుతున్నారని అన్నారు. ఈ నెల 14th రోజు భూంపల్లి పిఎస్ పరిధిలో ఈ భూంపల్లి కమాన్ దగ్గర ఈ కోయడ యాదమ్మ అని ఒక 58 ఇయర్స్ ఉంటాయి. చాలా రోజుల నుంచి కమాన్ దగ్గర ఒకటి కళ్ళు కాంపౌండ్ పెట్టుకొని జీవిస్తూ ఉంటుంది. సేమ్ డే ఒక అన్నోన్ పర్సన్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆమె దగ్గరికి వచ్చి కళ్ళు తీసుకొని ఎవరు లేనిది చూసి ఆ మెడలో ఉన్న బంగారు పుస్తల తాడ గుంజుకొని బైక్ మీద పారిపోతాడు. దాని మీద వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి మేము ఒక 2 టీమ్స్ ఫామ్ చేసినాం. ఒక టీం ఇన్ఛార్జ్ వచ్చేసి మిర్దొడ్డ ఎస్ఐ గారు, ఇంకొక టీము దుబ్బాక ఎస్ఐ గారు. వాళ్ళు ఒక 3 days రెగ్యులర్ మానిటరింగ్, సీసీ ఫుటేజ్ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత దాదాపు ఒక 60-70 కెమెరాలు పరిశీలించేది. ఇటు నిజామాబాద్ సైడ్ కామారెడ్డి, అటు రామాయంపేట, చేగుంట, సిద్దిపేట, ముస్తాబాద్ ఈ ఏరియాలో ఉన్న కెమెరాలన్నీ ఒక 3-4 days వాళ్ళ టీము అనాలసిస్ చేసి ఫైనల్గా 14th రోజు మార్నింగు ఆ సస్పెక్ట్ పర్సన్ దుబ్బాక టౌన్లోకి ఎంటర్ అయినట్టు మాకు కొన్ని క్లూస్ వచ్చినాయి. వెంటనే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఐడెంటిఫై చేసి ఆ బండి నెంబరు, మొబైల్ నెంబర్ తీసుకొని ఆ పర్సన్ వచ్చేసి లవన్ కుమార్ అని ఒక 34 years ఉంటాడు. ఈ ముస్తాబాద్ ప్రాపరు. వాస్తవానికి అతన్ని పట్టుకున్న తర్వాత అతను చేసిన నేరం ఒప్పుకోండు. రీజన్ ఏంటంటే చాలా రోజుల నుంచి ఈ లోన్ యాప్లో డబ్బులు లోన్ తీసుకుంది. అవి పెద్ద మొత్తంలో ఒక 2-3 లక్షల వరకు లోన్లు ఉన్నాయి. ప్లస్ బయట కూడా అప్పులు ఒక 2-3 లక్షల వరకు అప్పులు చేసిండు. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఈ యూట్యూబ్లో వీడియోలు చూసి ఈ దొంగతనం ఎట్లా చేయాలి, స్నాచింగ్ ఎట్లా చేయాలని కొన్ని వీడియోలు చూసి దాని ప్రకారం ఈ 14th రోజు అఫెన్స్ చేస్తాడు. తర్వాత అతను చేసిన నేరంలో ఈ బైకు, ఈ 2 తులాల బంగారం, ప్లస్ ఆ రోజు అతను అఫెన్స్ చేసిన రోజు వేసుకున్న డ్రెస్సు అవన్నీ రికవరీ చేయడం జరిగింది. ఈ మెయిన్ రీజన్ ఏంటంటే యువత ఈ లోన్ యాప్లకు సంబంధించి ఈ లోన్లు తీసుకుంటారు. ఇన్ టైంలో లోన్లు కట్టకపోయేసరికి అక్కడి నుంచి ప్రెజర్ వస్తుంది. కొన్ని ప్లేస్లలో కూడా లోన్ యాప్లలో లోన్ తీసుకొని హరాస్మెంట్ కూడా జరుగుతుంది. అటువంటి ఏమన్నా మీ దృష్టికి వస్తే 1930 కానీ పోలీసుకి కానీ సమాచారం ఇవ్వండి. మిమ్మల్ని హరాస్మెంట్ చేసే వాళ్ళ ఒక నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడతారు. అది అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. ఆ తొందరపడి ఈ దొంగతనాలు ప్లస్ ఈ రాబరీలు, ఈ చిన్న అఫెన్సివ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అనవసరంగా సఫర్ చేయొద్దు. ఏదో తప్పిపుచ్చుకుందామని అనుకున్నా కానీ నేరస్తుడు ఎక్కడో ఒక్కడ 100% మనకు దొరుకుతాడు. ఏదో ఒక చిన్న క్లూ ఉంటుంది. అది దొరికిన తర్వాత కేసులు అయితే ఆ లైఫ్ స్పాయిల్ అవుతుంది. వాస్తవానికి ఇందులో దుబ్బాక ఎస్ఐ, మిర్దొడ్డి ఎస్ఐ ప్లస్ ఈ ఐడి పార్టీ కానిస్టేబుల్ ఈ రామ్జీ, సాయి కృష్ణ, రాజిరెడ్డి ఒక 3-4 days 24 hours హార్డ్ వర్క్ చేసి దీంట్లో క్లూస్ అంటే ఐడెంటిఫై చేసి చివరికి అక్యూజ్ని పట్టుకోగలిగినాం. వాళ్ళందరినీ కూడా నేను అంటే అప్రిసియేషన్ చేస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శ్రీపురం రోడ్డు నాగర్నూల్ చెరువు దగ్గర పోలపల్లి వెంకటరాములు మాట్లాడుతూ మేదరి కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ 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 మల్లేశ్వరీదేవి అమ్మవారి బోనాల ఊరేగింపు మరియు అమ్మవారి ఉత్సవంలో అమ్మవారికి ఓడి బియ్యం నైవేద్యం సమర్పించారు. పోలపల్లి కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవారి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, బీసీ నాయకుడు అరవిందాచారి, పోలేపల్లి నీలమ్మ, పరమేశ్వర్, మహాలింగం సూర్యరాజు, చంద్రరాజు తదితరులు నాయకులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అత్తమ్మ జాగ్రత్త అందరూ అయిపోయింది లాస్ట్ మంచిగా పెట్టుకున్నా పిల్ల తీసి ఇక్కడ తీసి మల్లెలేశ్వర మాతాకి మల్లెలమ్మ దేవతకి మాతాకి ఉల్టా పెడుతున్నా నేను తిప్పుతా మల్లెలేశ్వర మాతాకి కరుణ్ సరళమ్మ మాతాకి మానిక రామానిక సరే బాబా పెట్టు బాబా ఎందుకు ఐడెంటిటీ ఎందుకు నెక్స్ట్ మాతాకి మల్లెలేశ్వర మాతాకి జై మల్లెలేశ్వర మాతాకి దీపం కర్పూర దీపం ఆరణి కుమారి దీపం కార్తీక దీపం చేరణి దీపం కర్పూర దీపం నోచిన వారికి నోచిన నోములు పండెనని ఈ ఆనంద దీపం నా దోచిన కోర్కెలు నిండునని ఈ ఆశా దీపం నోచిన నోములు పండెనని ఈ ఆనంద దీపం నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశా దీపం ఆవులలో కొలుమై ఉండే దేవికి పట్టిన హారతులే ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం చేరణి దీపాల దీపం కర్పూర దీపం ఆకాశాన ఆమని దీపాలే ముత్తైదువులుంచారు ఈ కోనేట ఈ చిరు దివ్వెల చూసి చుక్కలనుకుంటారు ఆకాశాన ఆమని దీపాలే ముత్తైదువులుంచారు ఈ కోనేట ఈ చిరు దివ్వెల చూసి చుక్కలనుకుంటారు ఏదైనా ఏమైనా గోవెలలో కొలువై ఉండే దేవికి పట్టిన హారతులే ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం చేరణి పాద దీపం కర్పూర దీపం
వెల్గండి మీ అందరు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 2వ డివిజన్లో గల మేకల మండిలో గత 10 రోజుల నుండి ఘోరంగా దుర్వాసనతో చెంగిచెర్ల ప్రజలు మరియు 50 కాలనీలో ఉన్న ఈ ప్రదేశంలో మేకల మండి నుంచి వచ్చే దుర్వాసనకు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ స్కూల్ పిల్లలు కానీ ప్రజలు కానీ అన్నం తినలేక విరోచనాలు అవుతున్న సందర్భంగా ప్రజలందరూ కలిసి 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగా యాదవ్ గారికి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ వచ్చిన సందర్భంగా కార్పొరేటర్ బింగి జంగయ్య ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలతో మేకల మండి దగ్గర నిరసన కార్యక్రమం జరపడం జరిగింది. ఈరోజు బోడుప్పల నగరపాలక సంస్థలోని చెంగిచెల్ల గ్రామంలోని ప్రజలందరూ ఏకమై ఇవాళ 50,000 జనాభా నివసిస్తున్న చెంగిచెల్ల గ్రామంలోనే ఈ దుర్వాసనతోని ఈ మండితోని విపరీతమైన వాసన ప్రజలందరూ పేద ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతాల్లో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని నివసిస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యక్తులు ఇవాళ ఈ వాసన చూసి ఈ ప్రాంతం నుంచి అమ్ముకొని పోవడానికి కారకులు ఈ సలీం సామ్రాజ్యాన్ని కూలగొట్టాలంటే ఈ సలీం చేసింది ఏమి విధి లేదు. ఈడ దోసుకోవాలి దాచుకోవాలి పేద ప్రజలని మొత్తం మోసం చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాము, ఎన్నిసార్లు ధర్నాలు చేసినాము, నిమ్మకు నీరెత్తినట్లేదు. సలీం సామ్రాజ్యాన్ని మరి ఇలా చెంగిచెల్ల గ్రామ ప్రజలందరూ 50,000 ప్రజలందరూ ముక్క ఖండంతో ఖండిస్తున్నాము. ఈ ప్రాంతంలో రక్త చుక్కలు తప్ప ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ విధి లేదు. ఇలా బేరాలు చేసుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఎక్కడెక్కడి నుంచో రైతులు వస్తుర్రు, ఇక్కడ బేరాలు విధి చేసుకుంటారు. ఒక రోడ్డు లేదు, దుమ్ము రేగి లేని రోగాలు వచ్చి ఇవాళ చనిపోయిన యాటలని ఎక్కడనో పడేసి కుక్కలు విక్క తినుడు, పందులు విక్క తినుడు, దోమలు, విపరీతమైన గబ్బు వాసన లేచి అనారోగ్యానికి ప్రజలందరూ ఆరోగ్యాలు ఖరాబై ఆసుపత్రుల పాలవుతురు. వీరికి ఇంత సిగ్గి శరము లేకుండా ఇవాళ ఈ ప్రాంతాల్లో విధి వచ్చి బోడుప్పల్ కార్పొరేషన్కి రూపాయి ఆదాయం లేదు. వీడు ఎక్కడా విధి చేస్తున్నాడు. ఇవాళ ఇక్కడి నుంచి అక్కడ మొదలుపెట్టి రోడ్డు వేసుకొని కూడా గ్రామ పంచాయతీ డబ్బులే రోడ్ వేసుకోవడం జరిగింది. నువ్వు లోపలికి పోయి చూడు, మీడియా మిత్రులు కానీ ప్రజలందరూ కానీ మరి ఎంత అభిమానం ఉందో. చనిపోయిన గొర్రెల కోసుడు, చనిపోయిన జీవాలం కోసుడు, ప్రజల అర్థం శెలగాట మారుతున్నాడు. ఈ శెలగాటని అంశి వేయాలంటే దీని అంతా ఒకటే నిర్ణయం. చెంగిచెల్ల చుట్టుపట్టు గ్రామాలంతా వేకమై ఈ మండిని తరలించాలని అందరి విజ్ఞప్తి. 1995లో ఇక్కడ ప్రారంభించారు. గత దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ సామ్రాజ్యాన్ని నడిపించుకుంటా ఈ సలీం అంటోడు చాలా విధి అధికార పార్టీ ఏదున్నా ఆ అధికార పార్టీలకు పోయి ఇదంతా మాకు ఇది చేస్తున్నాడు. మన గ్రామ పెద్దలకు కూడా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ రావాల్సింది. ఆరోగ్యమే మహాముఖ్యము. ఆరోగ్యం ఖరాబ్ అయినాక ఎవరమేం చేయలేము. అందరికీ నేను నిన్న ప్రతి కాలనీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి పార్లమెంటు ముఖ్య నేతలతో మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపుకు కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ సమావేశంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంబీర్పూర్ రాజు, నవీన్ రావు, దయానంద్ గుప్తా, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మార్నింగ్ వాకర్స్తో ఇంటరాక్షన్ అయ్యారు. మేడిపల్లిలోని శాంతివనం పార్కులో తెల్లవారుజామునే మార్నింగ్ వాకర్స్ను కలిసి మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు, దేశ విదేశాలలో మోదీ సాధించిన విజయాలను వాకర్స్కు ఈటల వివరించారు. దేశంలో మోదీ గాలి వీస్తుందని, ఆప్కి బార్ మోదీ సర్కార్ పేరుతో మోదీ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం నుంచి 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గొప్ప పురోగమనం చెందడమే కాకుండా
అగ్రగామి దేశంగా రేపు స్థాయి చెందిన విషయం మీకు తెలుసు. మీ అందరికీ రక్షణ రంగంలో ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో రక్తము చెందిన రోజు లేకుండే. బుల్లెట్ల గాయాలతో సైనికులు కావచ్చు, బుల్లెట్ల గాయాలతో సామాన్య ప్రజానికం కావచ్చు, ప్రతి నిత్యం వచ్చింది. అక్కడ బుల్లెట్ల సపోర్ట్ లేవు, అక్కడ రక్తం మరుగులో గిరగలు కొట్టిన సైనికులు లేరు, ప్రజలు లేరు. చివరికి మన హైదరాబాద్లో ఎట్లయితే మీరు మీ పిల్లలతోటి పార్క్ వచ్చి సంతోషంగా వాకింగ్ చేస్తుందో అలాంటి పార్కులలో కూడా ఎక్కడ ఏ మూలకు బాంబు పెడితే తెలియపడుతుంది. ఒక లుంబిని పార్క్ కావచ్చు, ఒక సాయిబాబా గుడి కావచ్చు, ఒక దిల్సుఖ్నగర్ సెంటర్ కావచ్చు, ఒక గోకుల్ చాట్ కావచ్చు, బాంబుల మూతతో అపంశుభం తెలియనటువంటి ప్రజలు చనిపోయిన చూసాం. ఏ షాపు పైన కూడా హైదరాబాద్లో మెటల్ డిటెక్టర్ ఉండేది, ఇవాళ మెటల్ డిటెక్టర్ లేవు. ప్రశాంతంగా భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఏమైతున్నటువంటి ఆందోళన నాడు చెప్పిండ్రో, మొత్తం అల్ల కలవడం అవుతుంది, మతకలం అవుతుంది చెప్పిండ్రో, దాని విరుద్ధంగా ఒక ప్రశాంతమైన దేశంగా ఇవాళ ఈ దేశం ఎదిగింది, హైదరాబాద్ ఎదిగింది. కాబట్టి ప్రశాంతత కావాలన్నా, పురోగమించాలన్నా, ఇవాళ దేశం సుభిక్షంగా ఉండాలన్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే, మోడీ గారి మాత్రమే దాన్ని చేసి చూపించినటువంటి ఘనత చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించమని చెప్పి భారతీయ జనతా పార్టీ గెలిపించమని చెప్పి కోరుతూ, మీకు మీ పార్క్ స్వేచ్ఛగా అసలు వాకింగ్ చేసుకుంటే అసలు దండం పెట్టిపోదామని వచ్చిన మీరు వేరే భావించడం కోర్టు సైనికుల నమస్కారం. జై మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్లో సీగురు రేణుకా రవికుమార్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభం. మానవ సేవే మాధవ సేవగా భావించి మనకు తోచినంతలో నలుగురికి సహాయం చేయడంలో అసలైన సంతృప్తి లభిస్తుంది. బోడుప్పల్ 15వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి సీగురు రేణుకా రవికుమార్ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు తమ వంతు సామాజిక బాధ్యతగా 15వ డివిజన్ పరిధిలోని పేద మధ్యతరగతి మహిళలకు కుట్టు మిషన్లతో ఉచితంగా శిక్షణ అందించే విధానాన్ని శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గౌరవనీయులు మా గారికి చాలా ధన్యవాదాలు. అలాగే 15 డివిజన్లోని మన అన్ని వివిధ కాలనీ నుంచి వచ్చిన ప్రెసిడెంట్ అన్న గారు, జనరల్ సెక్రటరీ అన్న గారు, అందరికీ చాలా చాలా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇలా చేద్దాం అనుకున్నాము, కానీ మీ ఇంట్రెస్ట్ అనేది చూస్తే మాకు చాలా ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఇంకా ఈ తర్వాత ఇంకా ఎన్నో చేయొచ్చు అనేసి ఒక మాకు పాజిటివ్ థింగ్ వచ్చిందనమాట. సో ఇలా మీరు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ మహిళలందరూ వచ్చి మేము ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, మేము పాల్గొంటాము, మేము నేర్చుకుంటాము, సంథింగ్ మేము చేస్తాము అని చెప్పడానికి ముఖ్యంగా ఫస్ట్ మా దేశంలో ఉన్న అన్నగాళ్ళకి, వారి తల్లిదండ్రులకి, వారి అత్తమామకి ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం లేని మీరు ఇక్కడికి రాలేదు. కాబట్టి ఫస్ట్ ఆ గ్రేట్ గోస్ టు మా అన్నలందరికీ చాలా థ్యాంక్స్. సో ఏంటంటే దీనివల్ల మీరు ఈ ఉచిత టైలరింగ్ శిక్షణ నుంచి నేర్చుకొని మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఉపయోగపడుతుంది అనేది మా ఆశ అనమాట. కాబట్టి మీరు మంచిగా మనసు పెట్టి నేర్చుకొని మంచిగా మీరు మీ కాలుపై నించుని మా అన్నలకు కూడా మీరు కొంచెం ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేస్తూ, ఏంటంటే ఇప్పుడు మన శారీ ఒకటి 400-500 అయితే మన బ్లౌజ్ స్టిచ్చింగే 500-600, దానిపైన వర్క్ అనేది అది చాలా కాస్ట్ అయిపోతుంది. శారీ కంటే బ్లౌజ్ ఎక్కువ కాస్ట్లీ అయిపోతుంది. సో అదంతా చిన్న విషయం. ఒక పెళ్లి సెట్ అయిందంటే అదొక టెన్షన్ అయిపోతుంది. క్యాటరింగ్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు, మార్కెట్ ఇచ్చి బ్లౌజ్ ఇచ్చి అంటే. సో మన అవగాహన టెన్షన్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక టాలెంట్. ముందుగా చెప్పినట్టు ఏంటంటే మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ మిగతావన్నీ మన హస్బెండ్ అన్న వాళ్ళు చూసుకుంటారు. మనకు వచ్చి మనకి మెయిన్ పెద్ద టెన్షన్ మన శారీ, మన బ్లౌజెస్, మనవి అన్నీ డెకరేటివ్గా మనం చాలా గ్రాండ్గా గ్రాండ్గా ఇస్తామని అన్నది మనం బాధ. సో ఇదంతా మనము ఒకటిపై డిపెండ్ అయ్యింది, ఒకటి ఇచ్చి అదంతా టెన్షన్ తీసుకునే కంటే మనం స్విచ్ చేసుకొని ఫర్దర్గా ఇంకా మనం ఇలాగే చేసుకుంటూ మొత్తం వర్క్ చేసుకునే
నరసరావుపేటలో ఉన్న అమ్మ నాన్న ప్రేమాలయం అనాథ వృద్ధుల వికలాంగుల ఆశ్రమంలో ప్రముఖ న్యాయవాది అయిన సూర్యనారాయణ రెడ్డి గారి రెండవ కుమారుడు శ్రీ మంగపతి రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో భాగంగా మంగపతి రెడ్డి గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ మరియు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 6వ వార్డు వైసీపీ నాయకులు మలేరి మార్పు గారి మిత్ర బృందం పాల్గొన్నారు. మంగపతి రెడ్డి గారి ఆశ్రమ ఫౌండర్ ధనుంజయ్ గారు కృతజ్ఞతలు తెలిపారు. రాజమ్మా అది పట్టుకోండి పట్టుకోండి ఫోటోలు బంటి 10వ తరగతి పరీక్షలను ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. పల్నాడు జిల్లా విద్యాధికారి ఎం వెంకటేశ్వర్లు ఈ నెల 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వారు మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి పరీక్షలను 127 పరీక్షా కేంద్రాలలో బాలురు 15,151 మంది, బాలికలు 14,092 మంది, మొత్తం 29,243 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. మన పల్నాడు జిల్లాలోని ఎస్ఎస్సి రెగ్యులర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అండ్ ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ ఈ నెల 18 నుంచి ఈ నెల ఆఖరి వరకు, అంటే 20 కొన్ని ఎస్ఎల్సి ఎగ్జామినేషన్ అయితే 27 వరకు, ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ అయితే 26 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్స్కి అన్ని రకాల పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎగ్జామినేషన్లో ఎలాంటి అవాంఛనాలు జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లా అఫీషియల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం అయింది. వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా మన డిఓ గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే డిఆర్ఓ గారు కూడా వారి సమక్షంలో జిల్లా ఆఫీషియల్స్ మీటింగ్ కూడా నిర్వహించి వారు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సిఎస్ డిఓస్ కూడా 120 సెంటర్లో నియమించడం జరిగింది. ఆ సిఎస్ డిఓస్ కూడా వారికి కూడా ముందుగానే ఆ ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళి అన్ని వసతులు, అంటే ఆ ఎగ్జామ్ సెంటర్లో ఎలక్ట్రిసిటీ ఏంటి, వాటర్ ఫెసిలిటీ ఏంటి, అట్లాగే తర్వాత రూమ్స్ ఏంటి, వాళ్ళు కూర్చునే బల్లలతో సహా కరెక్ట్గా అన్ని వెరిఫై చేసుకుని మాకు సర్టిఫై చేసి కూడా మాకు రిపోర్టు అందజేయటమైంది. కాబట్టి రేపు జరిగే ఎగ్జామినేషన్స్కి పకడ్బందీగా సజావుగా చక్కగా నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. విషయం మీదే మన జిల్లాకి, పల్నాడు జిల్లాకి డిఎల్ఓగా ఆర్జేడీ గారిని నియమించడం అయింది. వారు బి లింగేశ్వర రెడ్డి గారిని, వారు కూడా మన పల్నాడులో ఉండి ఈ ఎగ్జామినేషన్ సజావుగా చక్కగా జరిగే విధంగా తగు చర్యలు కూడా వారు పూనుకొని అందరికీ కూడా వెబెక్స్ మీటింగ్ ఏంటి, అలాగే అన్ని వెబెక్స్ మీటింగ్ కూడా నిర్వహించి వారికి తగిన సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పల్నాడు జిల్లాలోని మరి పిల్లలందరూ వారు తల్లిదండ్రులతో సహా ఎగ్జామినేషన్ 1 అవర్ ముందుగా వచ్చి ఎగ్జామినేషన్ చక్కగా సజావుగా జరిగే విధంగాను వారు కూడా మాకు సహకరించవలసిందిగాను, అలాగే ఎగ్జామినేషన్ చక్కగా నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగాను అధికారులు కూడా మరొకసారి కోరుతూ ఈ ఎగ్జామ్ సక్సెస్ నిర్వహించవలసిందిగా కోరటమైంది. సత్యసాయి సేవా ట్రస్ట్ సారథ్యంలో ఉచిత రక్త నాళాల పరీక్షా కేంద్ర నిర్వహణ నరసరావుపేటలో నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. హైదరాబాద్కు చెందిన వాస్కులర్ హాస్పిటల్ వారిచే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ ప్రమోద్, డాక్టర్ వికాస్ గారు ఇరువురు డాక్టర్లు ఇక్కడికి వచ్చి ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషదగ్గ విషయం. ఈ రోజువారీ కూలి పనులు చేసుకునే వారికి, నిలబడి వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకు, ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి ఉచిత రక్తనాళాల శిబిరం ఉపయోగపడుతుంది. రక్తనాళాల వైద్య శిబిరం అంటే మనకి పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా రక్తనాళాల సమస్యలు కొంతమందికి ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువసేపు రోజంతా కూడా నిలబడి పనిచేసే వాళ్ళకి, ఆర్టీసీ కండక్టర్ కానీ, లేకపోతే మన చిల్లర కొట్టు దగ్గర బజ్జీలు పునుగులు వేసేవాళ్ళు కానీ,
చిల్లర వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ లేదా మన కొంతమంది ఎక్కువసేపు నిలబడి పోలీస్ కానిస్టేబుల్స్ కానీ డ్యూటీ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎక్కువసేపు డ్యూటీ వాళ్ళందరికీ రక్తం కిందకు వెళ్ళి అక్కడే నిలవండి బాగా రక్తనాళాలు ఉబ్బి కనపడుతూ ఉంటాయి మనకి చూడగానే చర్మం మీద కనపడుతూ ఉంటాయి దాన్ని వ్యారికోజ్ వెయిన్స్ అంటారు. సో వాటికి ప్రత్యేకంగా డాక్టర్ గారు ఈరోజు స్క్రీనింగ్ డాప్లర్ స్టడీ అని డాప్లర్ మామూలుగా బయట పరీక్ష చేయించుకుంటే 2,000 రూపాయలు ఉంది. సో ఆ టెస్ట్ కూడా ఉచితంగా చేయించి ఆ రక్తనాళాల సమస్యలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా మందుల ద్వారా నయమైతే మందుల ద్వారా ఇచ్చేయడం లేదా ఆపరేషన్ అవసరం అయితే లేజర్ సర్జరీ అని కొత్తగా వచ్చింది. కుట్లు లేకుండా లేజర్ తోటే వీటన్నింటినీ కూడా నయం చేసే కార్యక్రమం చేస్తారు. సో వీళ్ళు ఇక్కడి నుంచి హైదరాబాద్ కూడా తీసుకువెళ్తున్నారు. పేషెంట్తో పాటు ఇద్దరిని కలిపి హైదరాబాద్ తీసుకువెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ వైద్యం లేజర్ సర్జరీ చేయించి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టారు. చాలా మంచి కార్యక్రమం ఇది. జనరల్గా మనం హైదరాబాద్ వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. మనం హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకొని డాక్టర్ గారి కన్సల్టేషన్ టెస్టులు ఇవన్నీ చేయిస్తే దాదాపు ఒక్కొక్కరికి 5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు. సో అలాంటి ఖర్చు లేకుండా ఈరోజు శక్తి సాయి ట్రస్ట్ వాళ్ళు మీ అందరికీ ఉచితంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం. అట్లానే షుగర్ వచ్చిన వాళ్ళకి రక్తనాళాలు కూడా పరీక్ష చేయించుకోవాలి. దీర్ఘకాలికంగా దాదాపు 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు దాటిన షుగర్ ఉండి 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రక్తనాళాలు మామూలుగా ఈ సైజులో ఉండాల్సింది అంత కొలెస్ట్రాల్ అవన్నీ కూడా సైజు తగ్గిపోయి రక్త ప్రవాసన అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు పుండ్లు అవి ఏర్పడుతుంది. పుండ్లు ఏర్పడితే అవి మానవుతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు పరీక్షలు చేయించి రక్తనాళాలు ఈ విధంగా ఉన్నాయి, దానికి ఏమైనా మందులు వాడాలన్నా లేకపోతే దానికి ఏమైనా ఒక్కోసారి పూర్తిగా బ్లాక్ అయిపోతే 100% కింద నల్లబడిపోయి అది తీసివేయాల్సి వస్తుంది షుగర్ ఉన్నవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ పరీక్షలన్నీ ముందే చేయించుకొని షుగర్ ఉన్నవాళ్ళు కూడా. రాష్ట్ర రాజకీయాలను సైతం శాసించే స్థాయికి ఎదిగిన ఆర్యవైశ్యుల సద్గుణం చాలా మంచిది. ఆదివారం నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ అభివృద్ధి అంటే పెద్ద పెద్ద కట్టడాలు కట్టడం కాదు, పేదవారి మధ్యతరగతి వర్గాల వారికి అనుకూలంగా పరిపాలన చేయడమే నిజమైన అభివృద్ధి అన్నారు. ఒక్కో ఆర్యవైశ్య మిత్రుడు 10ల సంఖ్యలో ఓటర్లను ప్రభావితం చేయగలడు. ఆర్యవైశ్య సోదరులు వ్యాపారులు మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉంటున్నారు.